మీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం 10th క్లాస్లో? ఆ విషయాలు కూడా తెలుసుకోవాలా. ఇప్పుడు ఏం చేస్తున్నారు జనరల్ గా మీరు ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు కదా, నాకు కారు కావాలా, లేకపోతే నేను స్కూల్ పోను, కాలేజ్ పోను, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం చేస్తారు, అది ఈరోజు కాలేజ్ ఎందుకు పోవడము, అట్లా బయటకు పోవాలని చెప్పిపోతారు. అంటే మీరు బయటకు పోయిన తర్వాత అక్కడ ఉంటాడు తాగేటోడు, లిక్కర్ తాగేటోడు కానివ్వండి, లేకపోతే గంజాయి డ్రగ్స్ కు మనం అనే మాట మొత్తం కోటగిరి మొత్తం వినబడాల. లిక్కర్ కళ్ళు కూడా తాగదు, అది బాడీకి ఏమవుతుంది ఈవెన్, బట్ అది మనకు బాడీలో ఒక పెయిన్ తగ్గించడానికి దాన్ని వాడతాం. బట్ కమింగ్ టు ఈ డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ అని అంటే బాడీలోకి గవర్నమెంట్ ప్రిస్క్రైబ్డ్ ఏముండదు, బాడీలోకి మనం ఎక్స్టర్నల్ గా ఇంజక్షన్స్ తోని కానివ్వండి, సిగరెట్ లో అది ఉంటుంది కదా, సిగరెట్ లో పెట్టి గంజాయి తాగుతారు, అట్లా కానివ్వండి, లేకపోతే ముక్కు దగ్గర పెట్టుకొని చేసుకొని అట్లా చేసుకుంటాం. సో అవి తాగడం వల్ల బాడీని ఉత్తేజపరుస్తుంది, నర్వ్ సిస్టాన్ని కంప్లీట్ గా డ్యామేజ్ చేస్తుంది, నర్వ్ సిస్టాన్ని డ్యామేజ్ చేసి దాని కంట్రోల్లోకి తీసుకుంటుంది. సో దాంతో మన బాడీ మొత్తం వీకెన్ అయిపోతుంది. వీక్ అంటే కంప్లీట్ గా మనము అది ఉన్నప్పుడు మాత్రమే యాక్టివ్ గా తిరుగుతాడు, అది లేకుండా ఉన్నప్పుడు కంప్లీట్ గా జీరో ఎనర్జీ అతని దగ్గర. మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని వీడియోస్ వల్ల కూడా వస్తాయి, ఎవరైతే డ్రగ్స్ కి అలవాటు పడి ఉంటారో వాళ్ళు చాలా లీన్ గా తయారవుతారు. అట్ ద సేమ్ టైం ఒకనొక ఏజ్ వచ్చిన తర్వాత, ఐ థింక్ 30-40 వచ్చిన తర్వాత దే లుక్ లైక్ అన్ ఓల్డ్ మ్యాన్ ఓన్లీ, ముసలాండ్ లెక్క కనబడతారు అతను. అంటే ఈ డ్రగ్స్ తో ఏమవుతుందంటే దాని యొక్క మనం లివింగ్ ఆఫ్ ఏజ్, అంటే మనం బ్రతుకున్నంత కాలాన్ని తగ్గిస్తున్నది. 60, 70, 80, 90, 100 ఇయర్స్ వరకు కూడా బతికేటోళ్ళు ఆ కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల 40, 50 ఇయర్స్ మించి బతకలేరు. మోర్ ఓవర్ దీని యొక్క ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయి. అండ్ మోర్ ఓవర్ ఈ డ్రగ్స్ తీసుకునే వ్యక్తి ఎలోన్ గా ఉండాలనుకుంటాడు, పబ్లిక్ దూరంగా ఉండాలనుకుంటాడు. అట్ ద సేమ్ టైం దానిలోనే ఆ మత్తులోనే అఫెన్సెస్ కూడా చేస్తాడు. అఫెన్సెస్ అంటే మైండ్ కంట్రోల్లో ఉండదు కదా, ఆయనకు నచ్చింది చేసేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎవరైనా రోడ్డు పైన ఎందుకు తాగుతున్నావు బాబు అని అడిగితే వాళ్ళని రాడ్ తీసి కొట్టి అవసరమైతే చంపడానికి కూడా వెనకడుకుంటారు వాళ్ళు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఈ రీసెంట్ కొన్ని యూట్యూబ్లో అక్కడిక్కడ వీడియోస్ చూస్తూ ఉంటే యూత్ కొంతమంది నైట్ టైంలో తిరుగుతూ ఉంటారు బైక్స్ మీద. యూత్ అంతా బైక్స్ మీద తిరుగుతూ ఏం చేస్తారు, వాళ్ళు రోడ్ల మీద చక్కర్లు కొడతారు. రాత్రి 12, 1 ఆ టైంకి చక్కర్లు కొట్టుకుంటారు.